ఘనతలన్నీ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రేమ గల నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రి మీతో కూడా కలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, వినడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇలాగూ మనం అందరం కలవటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడి సంకల్పాన్ని ఇలాగూ దేవుడు మనందరి జీవితాల్లో జరిగిస్తున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా నేను ప్రభువుని మహింపరుస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలో ఉంచండి. సర్వశక్తి గల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు నాయన. ఈ రాత్రి ఇప్పటి వరకు నీ ప్రజలు నిన్ను ఆరాధించారు, మహింపరిచారు. దేవా, నీ వైపు మా కన్నులు ఎత్తించు ఉన్నావు. నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవు సజీవుడవు నాయన. మా మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. నీ తట్టు మా కన్నులు ఎత్తించు ఉన్నావు. పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య దయచేయండి. దేవాని ఆత్మ సంచారము దయచేయండి. We need you, Holy Spirit. We need your mighty presence, Lord. దేవాని సన్నిధి మాకు అవసరమై ఉన్నది. మా మధ్య మీరు సంచరించండి నాయన. దేవా, మా తండ్రి, మమ్మల్ని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నారు. ఈ ఆత్మ సన్నిధి చేత మమ్మల్ని తాకండి. ఈ రాత్రి నీవు మాట్లాడండి. మా మనస్సులు, తలంపులు దేవాన్ని స్వాధీనంలోకి తీసుకురండి. ఈ ఆత్మ సంచారం మాకు దయచి మా హృదయాలను వెలిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం చదువుకున్న దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాం. వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. 128వ కీర్తన మీ బైబిల్లో తీసి చూడాలని అందరూ చూడటానికి ప్రయత్నం చేద్దాం. 128వ కీర్తన దేవుని వాక్యాన్ని చదువుదాం. అందరూ కలిసి నాతో పాటు చదవటానికి ప్రయత్నం చేద్దాం. 128వ కీర్తన మొదటి నుండి అందరూ చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ఈ దేవుడు తన వాక్యమును ఈ రాత్రి మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న దేవుని యొక్క వాక్యంలో ఒక సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 128వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఇది యాత్ర కీర్తన అని భక్తులు పిలుస్తారు. 120వ కీర్తన నుండి దాదాపు 130వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు. ఇశ్రాయేలు బబులోనులో బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు వారు బబులోను సామ్రాజ్యంలో నలగొట్టబడ్డారు, శ్రమలకు గురయ్యారు. వారి కన్నీళ్ళే వారికి అన్నపానములుగా మార్చబడేంత శ్రమ. 70 సంవత్సరాలు వారు ఆ చెరలో బంధించబడి శ్రమ పెట్టబడ్డారు. ఆ శ్రమలో 70 సంవత్సరాల్లో వారిలో దేవుడు ఒక వ్యక్తిని లేపి
ఆ బబులోను చెర నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఆ బబులోను నుండి యెరూషలేము వెళ్ళటానికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఈ కీర్తనలో రాశారు. ఈ కీర్తనలో ఉన్న సత్యాలు ఏంటంటే, వాళ్ళు ఆ బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు, ఆ కష్టాల్లో కన్నీళ్ళలో కుమిలిపోతున్నప్పుడు, ఆ యొక్క బబులోను నెబుకద్నెజరు వారు రాజుల చేత అణపబడుతున్నప్పుడు, దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏమి చేశాడో అవన్నీ తలపోసుకుంటున్నాడు. అవే ఈ కీర్తనలో మనం ఉంటాం. దేవుడు ఏ అద్భుతాలు చేశాడు, దేవుడు తన శక్తిని ఎలా బయలుపరుచుకున్నాడు, వీరిని కష్టాల్లోని ఎలా దీవిస్తూ దేవుడు వచ్చాడో అవి జ్ఞాపకం చేసుకుంటూ పాటలాగా పాడుతూ వారు యాత్ర చేస్తూ వచ్చారు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చూద్దాం. హల్లెలూయా. వారు దైవ కార్యాలను తలపోసుకుంటూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. మొదటి వచనం మనం చదివినప్పుడు, చదవండి ఎవరైనా. మొదటి వచనం, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు. మన త్రోవల్లో నడిచేవారు కాదు, ప్రభుత్వం త్రోవల్లో నడిచేవారు కాదు. దేవుడు అంటున్నాడు, ఈ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద బ్లెస్డ్ మ్యాన్, ద బ్లెస్డ్ పీపుల్ అంటది. దేవుని యందు భయభక్తులు కలవాడు ఆశీర్వదించబడేవాడు. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించబడేవారు? దేవుని యందు భయభక్తులు కలిగి. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తున్నాం, దేవునికి నీవు నేను భయపడటం అత్యంత. అక్కడి నుంచి మీరు కలపాలి, ఊరికి టూపితే కుదరదు. నేను ఆపిన దగ్గర నుంచి మీరు పూర్తి చేయాలి దాన్ని. దేవునికి భయపడుట అవసరం. దేవుని భయముతో ఎవరైతే నడుస్తారో వారు ఆశీర్వదించబడతారు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. నడిచేవారు ధన్యులు. దేవునికి ఎవరైతే భయపడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో దైవ భయము అవసరం. దైవ భయం అత్యంత ప్రాముఖ్యమైంది. ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి, సేవకుడికి ఉండవలసింది ఏంటంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఎవరు దేవునికి భయపడతారో వారిని దేవుడు ధన్యులుగా ఆశీర్వాదానికి చెప్పాలి. అక్కడ నుండి నేను ఆపిన దగ్గర నుంచి మీరు చెప్పాలి. అప్పుడే మీరు వింటున్నట్టు. లేకపోతే మీ మైండ్ ఎక్కడో, మీరు కూర్చునేది ఎక్కడో అవుతుంది, లేకపోతే నేను ఎక్కడో అవుతుంది. నేను ఎక్కడ ఆపానో అది మీకు అర్థం అవ్వాలి. నేను ఆపిన దగ్గర నుండి మీరు కరెక్ట్గా వింటే అది అర్థమవుతుంది. దాని పలకాలి మీరు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా మాత్రం ఉచితంగా చెబుతారబ్బా, నిద్ర మాత్రం చెబుతారు. క్రైస్తవులకి ఇది పెద్ద అలవాటు అయిపోయింది. హల్లెలూయా కాదు, నీకు అలవాటు అవ్వాల్సింది చెప్పిన వాక్యం. ఇందాక అయ్యగారు అంటున్నారు, నేను మీరు అక్కడక్కడ చెప్పిన వాక్యం పాస్టర్ మైండ్లో ముద్రైపోయిందండి అని. జాగ్రత్తగా వింటే అవుతుంది. హల్లెలూయా. జాగ్రత్త విందాం. యెహోవా యందు చెప్పాలి భయభక్తులు కలిగి త్రోవల్లో నడిచేవారు ఆశీర్వదించబడతారు. ఈనాడు మానవులు ఆశీర్వాదం కొరకు పరుగులెత్తుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రవచనం చెబుతారా, మరియమ్మ గారి దగ్గరికి వెళ్తే దర్శనం చెబుతా, ఆశీర్వాదం తేవాలి. ఎక్కడికి వెళ్తే పెళ్ళి అవుతుంది, పిల్లలు పడతారు, కలిసి వస్తుంది అని ఆ వాగ్దానాల కొరకు పరుగులెత్తుతున్నా. దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం, ఎవరు దేవునికి భయపడతారో నీ దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళనక్కర్లా, ఆశీర్వాదం
నీ దగ్గరకు వస్తుంది. ఎవరి దగ్గరికి? మన దగ్గర, అందరి దగ్గరకు వస్తుంది ఏంటి? ఎవరి దగ్గరికి? దేవునికి ఎవరైతే భయపడతారు, దేవుని యొక్క భయభక్తులతో నడుస్తారు. అందుకని కీర్తనలో 2 సార్లు 6 వచనాల్లో 2 సార్లు దేవుడు చెబుతున్నాడు. 4వ వచనం కూడా చదవండి. భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు భయపడే వ్యక్తివైతే ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఆశీర్వాదం దగ్గరికి పరిగెత్తనక్కర్లా, ఆశీర్వాదం కొరకు బతులాడుకోనక్కర్లా, క్యూలో నుంచోనక్కర్లా, మరొక దగ్గరికి వెళ్ళనక్కర్లా, ఎక్కడికో పరిగెత్తనక్కర్లా. నువ్వు దేవుని యందు భయంతో జీవించినట్లయితే, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే, హల్లెలూయా, నువ్వు దేవుని భయంలో నడిచే వ్యక్తివైతే ఆశీర్వాదం దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చూద్దాం. ఒకసారి ఆస్ట్రేలియా నుండి 2 భార్య భర్తలు వచ్చారు. 2 భార్య భర్తలు వస్తే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, ఆస్ట్రేలియా నుండి వచ్చారు. నేను అనంతపురంలో ఉన్నప్పుడు వారిని సిటీ నుండి విలేజ్కి సువార్త తీసుకెళ్తున్నా. నేను వెళ్తా, బస్ స్టాండ్ ఆటో దిగి బస్ స్టాండ్లోకి వెళ్తా ఉంటే వాళ్ళు అరటికాయలు కొన్నారు. అరటికాయలు కొని మా 2 పాస్టర్లు ఉన్నాం, మాకు ఇచ్చారు, వాళ్ళు తిన్నారు. మనం అరటికాయ తినగానే మన పని ఏంటి? తొక్క పడేయటం. అంత జాగ్రత్తగా వెళ్తావా? ఇసురు కొడతామే. ఆడు వచ్చేవాడు తొక్కి పడ్డా సరే మనకు సంబంధం లేదు కదా. ఆడు ఎవడు మొహాన్ని తగిలినా ఇసురు పడేస్తాం. మేము అలా ఇసురేసాం. వాళ్ళు ఆ తొక్కలో వాళ్ళు బ్యాగులు పెట్టుకున్నారు. సరే ఇంకో కొంతలోకి వెళ్ళింది. బస్సు ఎక్కాం. బస్సు ఎక్కిన తర్వాత చాక్లెట్ ఇచ్చారు. మన పనేది తినేది, కిటికీలోంచి ఇసురు కొట్టేది, ఆడు బస్సులో పడేయటమే. వాళ్ళు మళ్ళీ బ్యాగులు వేసుకున్నారు. సరే సువార్త అయిపోయింది. మళ్ళీ లాడ్జ్కి వచ్చిన తర్వాత నాకు లోపల మెదులుతుంది, ఇదేంటి మీరేంటి ఆ తొక్కలు దాటేసుకున్నారు, మేము పడేస్తాంగా అంటే వాళ్ళు అన్నారు, ఇదేంటి తొక్కలు దాటేసుకున్నారు, అది వేస్ట్ కదా, కంపోస్తుంది కదా అంటే ఆయన అన్నారు, మా దేశంలో ఇంట్లోనైనా రోడ్డు మీదైనా లేకపోతే చాలా దూరం బైపాస్ రోడ్లో ప్రయాణం చేస్తున్నా, మేము ఏం తిన్నా కాగితాలు కానీ, పొట్లం కాగితం కానీ, తొక్కలు కానీ ఏవి రోడ్డు మీద కూడా వేయం. రోడ్డు మీద కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటే ఆ మెయిన్ రోడ్డు మీద కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మేము ఏది వేస్ట్ చేసినా వెంటనే ఫోటో మా ఇంటికి వస్తుంది, దానికి బిల్లు కట్టాలి. కాబట్టి మాకు ఆ క్రమశిక్షణ అలవాటు అయింది. మీ మురికి దేశమైనా సరే ఆ మురికిలో మేము విసిరేయం. మా మైండ్లో ఏముందంటే మా దేశంలో ఎక్కడ వేస్తున్నా దాచిపెట్టి చెత్తకుండి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న చెత్తకుండి. అది మా మైండ్లో ఉన్న క్రమశిక్షణ, అది మా మైండ్లో ఉన్న చట్టం, మా మైండ్లో ఉన్న ఆ చట్టం మా మైండ్లో పీడైపోయింది. మీకు మురికి దేశమైనా సరే మేము పారేయం. మా మనసు ఏం చెబుతుందో చెప్పాలి, ఆ క్రమశిక్షణ చేస్తున్నాం. అంటే మేము మా చట్టానికి భయపడుతున్నాం. మేము ఎక్కడున్నా మా చట్టానికి భయపడి ఆ క్రమంలో నడుస్తున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడేది, దేవుడిని రక్షించాడు, నీ పాపాలు క్షమించాడు, యేసు రక్తంలో కడగాలి. నీవు దేవుని భయభక్తులు కలిగి నడిచినట్లయితే ఆయనకి భయపడాలి. నీ మాటల్లో దేవునికి భయపడాలి, నీ పనుల్లో దేవునికి, నీ అలవాట్ల దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడి ప్రవర్తించినట్లయితే ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలవాడు
ఎలాగో ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆశీర్వాదం దేవుని యొద్ద ఉంది. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. ఆశీర్వాదం ప్రవచనాలు చెప్పే వాళ్ళ చేతుల్లో లేదు. ఆశీర్వాదం స్వస్థత వారి చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి భయపడి నీ మాటలు సరిగ్గా ఉంచుకోవాలి. నీవు దేవునికి భయపడి నీ ప్రవర్తన ఆయనకు అనుగుణంగా నడుచుకోవాలి. నీ ఆలోచనలు దేవుని వాక్యానికి చెప్పరే, ఆదిని కాడి నుంచి చెప్పాలన్నాగా అనుగుణంగా నడుచుకోవాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి త్వరగా. హెబ్రీ 3:10. ఆ తరము వారి వలన విసిగి ఎల్లప్పుడూ వారు హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, వారు తెలుసుకొనలేదు. కనుక నేను ప్రమాణం చేసిన ఆమేన్, హల్లెలూయా. కదా మాట మీ మైండ్లో ఉండాలి, ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మరలా 10వ వచనం చదవమ్మా. కావున నేను ఆ తరము వారి వలన విసిగితిని, తమ హృదయ ఆలోచనలలో చాలా. ఏమంటున్నాడు దేవుడు? దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఐగుప్తుని విడిచిన తర్వాత ఆ అరణ్యములో ప్రయాణం చేస్తూ వాగ్దత్త దేశానికి వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు విసిగించిన ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మన్నాను పంపించాడు, అద్భుతాలు చేశాడు, శత్రువుల మీద జయించాడు. కానీ వాళ్ళ ఆలోచనలు బాగా లేవట. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు? ఆ మాట చదవాలి క్లియర్గా. ఒకళ్ళన్నా క్లియర్గా చదవట్లేదు. వీరెల్లప్పుడూ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు. వింటున్నారా? మనుషులు ఎక్కడ భయపడాలి దేవునికి? నువ్వు ఆలోచించేటప్పుడే దేవుని వాక్యానుసారంగా ఆలోచించాలి. నువ్వు ఆలోచించేటప్పుడే నా ఆలోచన దేవుని దృష్టికి న్యాయమా, కరెక్టా, ఇది తప్పైతే దేవుడు అని శిక్షిస్తాడని దేవునికి భయపడి నీ ఆలోచన మార్చుకోవాలి. ఇశ్రాయేలు ఎందుకు అరణ్యముల ఆకుల వలె రాలిపోయింది? ఎందుకు వాళ్ళు శిక్షించబడ్డారు అంటే వాళ్ళు హృదయ ఆలోచనలోనే తప్పిపోయారు. ఈనాడు క్రైస్తవుల కుటుంబాలు బాప్తిస్మాలు పొందుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆశీర్వాదం కుటుంబాల్లో కనబట్టలా, కుటుంబాల్లో ఐక్యత కనబట్టలా, భార్య భర్తల మధ్య ప్రేమ సమాధానం లేదు. వై? ఎందుకంటే ఆలోచనలో దేవునికి భయపడాలి. మన క్రియలు దేవునికి అంగీకారంగా ఉన్నాయో లేదో దేవునికి చెప్పాలి, భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడతాడు. మనము దేవుని వాక్యములో దేవునికి భయపడాలి అనేది 1వ వచనంలో 4వ వచనంలో చదివాం. కాబట్టి దేవునికి భయపడే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఎలా ఆశీర్వదించబడతారో ఈ కింద మనం చదువుతాం. 4 ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. 2వ వచనం చదవండి. 2వ వచనం, 3వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో 2వ వచనం, 3వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో 2వ వచనం చదువుదాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి ఎవరైతే భయపడతారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం జాతి వినాలండి. నీ చేతుల, మీరు నోటితో పలకాలి, అందరూ పలకాలి.
మాస్టర్ గారు అని రాస్తే పిల్లవాడు ఏం చేయాలి? తలకాయ ఊపితే సరిపోతా? ఈ జనాలు తలకాయ ఊపేవాళ్ళు లేకుండా పలకాలి. నోటితో పలికితే దేవుని వాక్యం మనకు అలవాటు అవుతుంది. మనం పలికింది మళ్ళీ మన చెవికి పడితే అది ప్రింట్ అవుతుంది మనసులో. కాబట్టి పలుకుతారా? హల్లెలూయా. ఎవరు దీవించబడతారు? మొట్టమొదటి ఆశీర్వాదం, నీ చేతుల కష్టార్జితమును నీవు. ఎంతమంది అనుభవిస్తున్నారు? మా చర్చిలో ఒక ఉంది, రైల్వే జాబ్ చేస్తాడు భర్త, ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు. అందరి దగ్గర అప్పులు తీసుకుంటాడు. ఆయన్ని పెంచుకుంటే చాలు, ఇక ఎంతమందికి ఎంత ఆగబోపిస్తాడు. 16,000 జీతం, ఒక్క 100 రూపాయలు కూడా ఇంటికి వచ్చేది కాదు. ఆ విశ్వాసం అన్నం వండుకోకపోతే నేను మీకు ప్రోత్సాహకరంగా ఉండటం చెప్పడం. మేము చాలాసార్లు బియ్యించిన సందర్భాలు 16,000 జీతగాడు ఇంటికి పైసలు ఇచ్చేవాడు కాదు. ఆయన ఆ డబ్బులు తీసుకోగానే, శాలరీ తీసుకోగానే అప్పులోళ్ళు వడ్డీ వాళ్ళు వచ్చి మొత్తం లాక్కొని వాళ్ళు తీసుకున్నంత తీసుకొని మిగిలిన 50-100 ఇంటి చేతికి ఇచ్చేవాళ్ళు. ఇంటికి పైసలు వచ్చేది కాదు. నిశ్చయముగా నీ చేతుల ఎంతమంది అనుభవిస్తున్నారు ఈనాడు? చాలా మంది వారి కష్టాలు చేసిన వాళ్ళు వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి, అప్పుల పాలకి వెళ్ళిపోతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, కోర్టులకి వెళ్ళిపోతున్నాయి. వ్యర్థమైన ఆ వాటికి వారి బిడ్డలు ఆ ధనవంతా నాశనం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో కూడా వారి కష్టార్జితం వాళ్ళు అనుభవించని కుటుంబాలు మనందరికీ తెలిసినవి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలారా, నీ కష్టార్జితమును అనుభవించడం దేవుడిచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడికి ఎవరైతే భయపడతారో దేవుడు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితం 5,000 శాలరీ అయినా 5,000 నువ్వు తృప్తిగా అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అవి వ్యర్థమైన దారులు వెళ్ళకుండా దేవుడు కాపాడతాడు. హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు నీ ఆరోగ్యాన్ని కాపాడతాడు. దొంగలు దోసుకోకుండా, నీ పిల్లలు పాడు చేయకుండా ఆ 5,000 నేను తృప్తిపరుస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కష్టార్జితం అనుభవించరు అని దేవుడే చెబుతున్నాడు. ఆదాములు పాపం చేసి దేవుడు త్రోసి వేసినప్పుడు అవని శపించాడు దేవుడు. నీ ప్రసవ వేదన అధికం అవుతుంది. సస్తే చూస్తావు, బ్రతికితే బ్రతుకుతావు. ప్రసవించే నాటికి దేవుడు అది శాపం. పురుషుడి దేవుడే పెట్టాడండి. నీవు బ్రతికినంత కాలం నేలను దున్ని, చెప్పాలి వాక్యం, కష్టం వచ్చి చెమట వచ్చి బ్రతుకుతావు. అంటే నువ్వు కష్టపడి తెలుసుకున్నా నీకు ఆయాసమే, నీకు దుఃఖమే, అది నీకు బాధే, నీకు హింసే, మానసిక నెమ్మది. కష్టపడి నువ్వెంత సంపాదించుకున్నా అది నీకు వేదనతో కూడింది. అది ఆశీర్వాదము. హల్లెలూయా. గడి చెబుతా, హల్లెలూయా. నా కష్టం అండి గర్విస్తాను. దేవుడి బిడ్డలారా, నువ్వు కష్టపడి సంపాదించింది నువ్వు కష్టంతో తెలుసుకున్నావు కనుక వ్యసన పడతావు, వేదన పడతావు, బాధపడతావు. అందుకే మరియా మార్తలతో ప్రభు ఒక మాట చెప్పాడు. ఎవరేం చెప్పండి? మార్తా అనుకోండి పెట్టు అన్నాడా? ఏం చూడు ఎడ చూస్తున్నాడు. ఏమన్నాడు? అనేకమైన పనుల వలన విచారం. నీ కష్టం నీకు విచారణ కలిగిస్తుంది. నేను నాను సంపాదించుకున్నాను, నా కష్టం వచ్చి సంపాదించుకున్నాను, నా కష్టంతో పైకి వచ్చింది, అది నీకు చింతే, అది నీకు వేదనే, అది నీకు అశ్చర్యే, నీకు అనారోగ్యం పాలే చేస్తుంది. ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. నీ కష్టార్జితం నిన్ను వేదన పాలు చేస్తుంది, వ్యసన పడేటట్టు చేస్తుంది. ఆశీర్వాదం సంతృప్తికరమైన కుటుంబాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. దేవుడిచ్చేదంట తృప్తి కలుగుతుందట.
దేవుడిచ్చేది చెప్పాలి అందరూ. ఈనాడు మనిషికి తృప్తుందా? ఉందండి? లేదు. కానీ దేవుడు 500 ఇచ్చినా తృప్తి కలిగి ఉంటా. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రాకులాడాలి, ఆశీర్వాదం కొరకు ప్రయాసపడాలి. మన దృష్టి, మన ఆశ దేని మీద ఉంచాలండి? ఇప్పుడు నేను చెప్పింది దేని మీద ఉంచాలి? దేనికోసం ప్రయాసపడాలి? ఓరు నాయను, హల్లెలూయా. మీరు రావట్లా, నా మాటలు రావట్లేదు. దేని మీద దృష్టి ఉంచాలి? దేని కొరకు ప్రయాసపడాలి? మళ్ళీ అక్కడే ఉన్నారు. ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి. మీరు ఇంట్లో అయితే ఆశీర్వాదం కొరకు ఆశపడాలి. నీ కష్టార్జితం మీద ఆధారపడితే అది నీకు దుఃఖము, వేదన, ప్రయాస కలుగు చేస్తుంది. నేను కష్టపడి పైకి వచ్చానని అది అనుకుంటే నిన్ను గర్విష్ఠుడిగా చేస్తుంది. అది నిన్ను చింతపడేటట్టు చేస్తుంది, దిగులు పడేటట్టు చేస్తుంది. అందుకని ఆ శాపం ఆదాము మీద ఉంది. చెమట వచ్చి బ్రతుకుతా తృప్తి ఉంటుందా వాడికి? ఆ శాపమే మనుషులందరి మీద ఉంది. నీ కష్టార్జితం మీద శాపం ఉంది. అందుకని నీ దృష్టి దాని మీద పెట్టాలి, ఆశీర్వాదం మీద పెట్టాలి. చెప్పట్లు కూడా నీ యొక్క ఆశ దాని మీద ఉండాలి. చెప్పాలి, ఆశీర్వాదం మీద ఉండాలి. ఆశీర్వాదం లేకపోతే నువ్వు కష్టపడేంత పైకి వచ్చిన అశాంతితో బ్రతుకుతావు, ప్రయాసంతో బ్రతుకుతావు. నీలో తృప్తి ఉండదు. ఆశీర్వాదం పొందాలి. బైబిల్లో యాకోబు ఆశీర్వాదం కొరకు పరుగులెత్తాడు. ఆశీర్వాదం కొరకు ఆశపడి దేవుని అంత పోరాడాడు. రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కష్టార్జితం నేను తృప్తిగా ఉండనివ్వదు. ఆయాసము దుఃఖము కలుగు చేస్తుంది, చింత కలుగు చేస్తుంది. నీ అవసరాలు తీరుస్తాయి, కానీ నీ కష్టం నిన్ను వేదన పాలు చేస్తుంది. అందుకే నీ కష్టార్జితము ఆశీర్వాదం చెప్పాలందరూ కాదు, దేవుడిచ్చేది ఆశీర్వాదం. హల్లెలూయా. గడిదోద హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు. చెప్పాలి, ఎలాగో నువ్వు దేవునికి భయపడితే, నువ్వు ఆలోచించేటప్పుడు లోపల ఒకటి బయట ఒకటి కాకుండా దేవునికి భయపడి యథార్థంగా ఆలోచిస్తే, నువ్వు దేవునికి భయపడినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ క్రియలు చేసేటప్పుడు దేవునికి భయపడి నీ క్రియలు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చర్చి నిండిపోవటం ఆశీర్వాదం కాదు. 10 చర్చీలు కట్టడం ఆశీర్వాదం, పెద్ద మీటింగ్ పెట్టడం ఆశీర్వాదం కాదు. నీవు దేవునికి భయపడటం ఆశీర్వాదం. నువ్వు దేవునికి భయపడితే ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. యోబు గురించి మనకు తెలుసు కదండి. తెలుసా? మీ ఇంటి పక్కనేనా ఆయన? ఎక్కడండి? చెప్పండి. కాదన్నా చెప్పండి. మరి ఎక్కడ? బైబిల్. కొంచెం మిమ్మల్ని ఆలోచింప చేయాలండి. బైబిల్లో యోబు ఉన్నాడు కదా. యోబు గురించి దేవుడు పరిచయం చేస్తూ, సైతానా, నా సేవకుడైన యోబు గురించి ఎరుగుదువా? మొదట అధ్యాయం మొదట వచ్చింది, చదవనయ్యా. మనుష్యుడు నేను యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును చాలు. యోబు గురించి ఇప్పుడు ఈనాడు పాస్టర్ గారిని పిలిస్తే మీటింగ్లు జరుగుతుంది కదా, ఆయన ఫోటో కింద ఎంత భారతం రాస్తున్నారు కదా. 9 వారాలున్న పెద్ద సేవకుడు, కన్వర్ట్ సేవకుడు, అబ్బో 50 సంఘాలు కట్టినవాడు, ఫలానా 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 ఫలానా. యోబు గురించి అయ్యామని చెప్పాడు ప్రభు? చెప్పలా. యోబు గురించి అయ్యా చెప్పలా. ఆయన చచ్చిపోయి బతికిన వాడు, వాళ్ళు కుళ్ళిపోయినా నన్ను స్తుతిస్తానే ఉన్నాడు అని దేవుడేమి ఆయన మొత్తం పోగొట్టుకున్న 7 పొందాడు అని దేవుడు చెప్పలా. ఆయన అద్భుతాలు జరిగించాడు అని చెప్పలేదు. కానీ అతడు దేవుని యందు
ఆయన క్యారెక్టర్ గురించి దేవుడు చెబుతున్నాడు. ఆయన ప్రవర్తన, దేవుడికి నీవు భయపడినట్లయితే ఆశీర్వాదం నీ వెంట వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదము నీ కష్టార్జితాన్ని చెప్పండారా. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, 80 లక్షల, 30,000 కాదు. నువ్వు దేవునికి భయపడితే 30,000 కూడా 90,000తో దేవుడు సమానం చేస్తాడు. నమ్మే ప్రజలమైనా మనం అవిశ్వాసంతో బ్రతుకుతున్నామా? దేవుడు చేస్తాడు. ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. ఆయన ఆశీర్వదిస్తే 30,000లోనే తృప్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 30,000లోనే నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీ బిడ్డలను పైకి తెస్తాడు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదము దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. ఆయన చేతి వైపు మనం చూడాలి, ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి. నీ ఆశ ఆశీర్వాదం మీద ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలారా, యోబుని గురించి దేవుడు అంటున్నాడు, ఆయన అంత సేవ చేస్తాడని దేవుడు చెప్పలా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. భార్య ఏముంది? దేవుడిని దూషించి చచ్చిపో, ఈ సాగు నేను చూడలేకపోతున్నానంటే అక్కడన్నా ఒక తిండి తింటాలి. ఆమెని ఎట్లా? మనము మేలును పొందటానికైనా కష్టాలు పొందటానికి తగిన వారిని కాదా? శ్రమలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. ఇప్పుడు దేవుణ్ణి తిట్టడానికి చాలా అవకాశం ఉందా యోబుకి? చెప్పరే. మనమైతే చచ్చిందా తిడతాం. చాలా అవకాశం ఉంది. నేనేం భక్తులు ఏం తక్కువ ప్రభువా, నా మాటలు జాగ్రత్త పెట్టుకున్నానే, అందరూ చచ్చిపోయినా నీ వైపే చూసినే, నేను ఏమీ ఆశించలేదే, ఇవన్నీ నేను అడగలేదే, నువ్వే ఇచ్చావు, ఇవన్నీ తీసుకున్నావని దేవుణ్ణి తిట్టకుండా అనవసి యోబు. కానీ దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి మొదటి అధ్యాయం చివరిలోనూ, 2వ అధ్యాయం చివరిలోనూ ఉంటుంది ఆ పేర చివర, ఆయన నోటి మాటలతోనూ దేవుణ్ణి దూషించలేదట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి భయపడ్డాడు. దేవునికి ఎవరైతే భయపడతారో దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చిన్న జాబ్ చేసినా, చిన్న వ్యాపారం చేసినా, యథార్థంగా దేవుని భయముతో నువ్వు చిన్న డ్యూటీ చేసినా ఆ కొద్దిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నీ బిడ్డలకు తృప్తిగా చేస్తాడు. మీ కుటుంబానికి ఆరోగ్యకరంగా ఆ డబ్బులు, ఆ తిండి దేవుడు ఉపయోగపడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కోట్లు సంపాదించిన షుగర్, బీపీలు, రోగాలు, తాగుబోతులు, తిరుగుబోతులు నీ ఇంట్లో తయారవుతారు. ఈ రాత్రి యవనస్తులారా, సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలవాడు నీ కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం, మన కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 112వ కీర్తన మొదటి వచనం నుండి చదవండి. బైబిల్ ఉన్నవారు చూద్దాం. 112 మొదటి నుండి. ధన్యుడు. చదువమ్మా. వారి సంతతి వారు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడు నీ కష్టార్జితమును దీవించడమే కాదు, భూమి మీద నీ సంతానం బలవంతులుగా దేవుడు చేస్తాడు. ఈ బలం కాదు, ఆశీర్వాదం మన మీద ఉంటే జ్ఞాన బలం, బుద్ధి బలం, ప్రవర్తన బలం, ఆరోగ్య బలం, కుటుంబంలో ఐక్యత, సమాధాన బలం. అది ఆశీర్వాదం. ఐక్యతతో ఉండటం ఆశీర్వాదం. ఒకళ్ళొకరు ఇంట్లో వాళ్ళు గౌరవించుకోవటం దేవుడిచ్చే. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కాట్లకు ఒక్కలా గడుచుకుంటారు. ఒక్క నోటమ్మటి సరైన మాటలు ఆ ఇంట్లో దేవుడు ఉంటాడా?
ఆ హృదయంలో దేవుని ఆత్మ ఉందా? వాళ్ళు దేవుని కంట్రోల్లో ఉన్నారా? వారి మీద దేవుని ఆశీర్వాదం ఉందా? దేవునికి భయపడేవారిని, వారి కష్టార్జితమైన దేవుడు వారి బిడ్డలని బలవంతులుగా దేవుడు చేస్తారు. తర్వాత చదవమ్మా. యథార్థ వంశములుగా వారి వంశము వారు దీవించబడతారు. కలిమియు సంపదయు వారి వెంట నుండును, వారి నీతి నిత్యము నిలుచుది. చదవాలి 6వ వచనం. వెలుగు పుట్టును. చాలు. హల్లెలూయా. నువ్వు చదవటానికి కష్టపడుతున్నావమ్మా. రోజు చదవాలి బైబిల్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు వారి సంతానాన్ని బలవంతులుగా చేస్తాడు, వారి నీతి నిలబడేటట్టు చేస్తాడు. అలా చేస్తాడు అంటే మనం ప్రయత్నం చేస్తే కాదు, దేవుడు ఆ కృపను మన మీద ఉంచుతాడు. అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం రావాలంటే దొడ్డిదారి, బైపాస్ రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు లేదు. దేవునికి భయపడాలి. ఎప్పుడు భయపడాలి? మనం ఆలోచన విధానంలోనే భయపడాలి. మన మాటల్లో దేవునికి భయపడుతూ మన మాటలు యోగ్యంగా ఉండాలి. మన క్రియలు, మన ప్రవర్తన దేవునికి భయపడినప్పుడు ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో 2వ వచనాన్ని చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. 3వ వచనం చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలి వండును. బాగా వినాలి. ద్రాక్ష చెట్టు అభివృద్ధి చెందేది. ఏం చెందేది? చెప్పాలి గట్టిగా. మీరు చెప్పండి. ఏం చెందేది? అభివృద్ధి. అభివృద్ధి అంటే దానికి సాగు లేదు. ద్రాక్ష చెట్టుకి అందుకని దేవుడు దాని పేరు ఎత్తాడు. ఇక్కడ తీపిగా ఉందని చెప్పడానికి మనం దేని పేరు చెబుతాం? ఏంది మీరు జనాల్లో పట్టలేదు? ఏంది మాకు తేనె లేకుందని చెబుతాం లేదా? హైయెస్ట్ కదా, చాలా తీగుంది. ఎంత తీగు ఉందంటే అచ్చం తేనె లేగానే ఉంది అని చెబుతాం కదా. ఎందుకని? ఇక దానికి తిరుగులేదు. దేవుడు ద్రాక్షవల్లి పేరు ఎందుకు చెబుతున్నాడు? నిన్ను ఆశీర్వదించాడు. ద్రాక్ష చెట్టు సాగులేంది. నేను మా ఇంటి దగ్గర ద్రాక్ష చెట్టు పెట్టా. అడవి, మీరు కూడా పెట్టి ఉంటారేమో. ఆ పందిరంతా అడవిలాగా అయిపోయింది. ఎండ బట్టల్లా వర్షం నీళ్ళు పడితే ఆరట్లేదని మొత్తం అవన్నీ చెక్కు పడేసి ఉట్టి కొయ్యలాగా ఆ చెట్టు ఒకటి ఉంచా. మొద్దులాగా ఉంది. మళ్ళీ 3 నెలల్లో ఈరులు వేసుకొచ్చేసి మళ్ళీ అడవైపోయింది. అబ్బా, దీనివల్ల కాసేదానికంటే దీని సాగిరి ఎక్కువైపోయింది. ఆకులన్నీ వడవలు వస్తుందని మొదలుగా నరికి పడేసి వద్దులేక సరదా తీరిపోయిందిలే అని నరికి పడేసి మళ్ళీ 4 నెలల్లో మళ్ళీ పెరిగిపోయింది. అంటే దానికి సాగు లేదు. దేవుడు చెబుతున్నాడు, నీ భార్య, నీ కుటుంబం అభివృద్ధి చేస్తాను. నీ కుటుంబాన్ని 2వ ఆశీర్వాదం. ఎవరైతే దేవునికి భయపడతారో వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. నీ కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు. 2వది, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. ద్రాక్ష చెట్టు ఎలా అభివృద్ధి అవుతుందో నీ కుటుంబాన్ని చెప్పాలందరూ అభివృద్ధి చేస్తాడు. దేవుడు అభివృద్ధి చేస్తాడు. 26 ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి స్పీడ్గా. 26, 12, 13 ఇస్సాకును గురించి దేవుడు చెబుతున్నాడు. ఎత్తను వేసిన వాడై ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక గొప్పవాడైన అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమముగా హల్లెలూయా.
విశాల మార్గంలో, మోసం వెళ్ళే మార్గంలో తెల్లారుపాటుగా బిల్డింగ్ కట్టవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం క్రమక్రమముగా వర్తిల్ల చేస్తాయి. దాంట్లో తృప్తి ఉంది, దాంట్లో సంతోషం ఉంది, దాంట్లో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంది. ఒకరొకరు గౌరవించుకుంటాం, అరమరలు లేకుండా బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం నీ కుటుంబాన్ని వెలుగుతో నింపుతుంది. ఆశీర్వాదం నిన్ను వెలుగుమయంగా చేస్తుంది. శాంతి సమాధానముతో తొలతొలిగా కుటుంబాలుగా బ్రతికించేది. మీరెంది నోరులో ఉండి చెప్పకపోతే నాకు మంట రేగుతుంది. అట్లే చెప్పాలి. ఆశీర్వాదం మీకు వద్దా? ఉచితంగా తెచ్చి చెంగులు పడతారమ్మా. కష్టపడరు. ఏదో ఆడవద్దురా ఆడ చెప్పొద్దు. ఆశీర్వాదం వద్దా? ఇప్పుడు తెలవదులే, పెళ్ళి అయితే కానీ ఆ అమ్మ వచ్చి 2 ముట్టుకాయలు అయితే అప్పుడు తెలుస్తుంది నీ కథ. అంటే ఎందుకు వేస్తుంది అంటే వేసినప్పుడు చదువుతుంది. హల్లెలూయా. కొంచెం నవ్వండి. హల్లెలూయా. మీ అమ్మోళ్ళు ఇక్కడ ఏమైనా ఉన్నారా? సీరియస్ బేస్ పెడుతున్నారు ఒక్కొక్కడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఏదో కష్ట వాతావరణం మార్చడానికి అంటున్నాలేమ్మా, ఈ ఒక్కసారి క్షమించేయండి నన్ను. హల్లెలూయా. మీ మనసులో పని పెట్టాలి. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అభివృద్ధి, దేవుడిచ్చే అభివృద్ధి క్రమక్రమముగా ఉంటుంది. దేవుడు తగిన సమయంలో మన అభివృద్ధి, అది ఆశీర్వాదం. ఎవరికి ఆశీర్వాదం? దేవుని యందు భయభక్తులు గలవాడు, వాడి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండవది, నీ కుటుంబాన్ని ద్రాక్షవల్లి వలె అభివృద్ధి, చెప్పండి, అభివృద్ధి చేస్తా. అభివృద్ధి అంటే ఈ ఇంటి కింద పూర్వం తాటెక్కలు ఇల్లు ఉంటుందేమో నేను ఊహించుకుంటున్నా. తర్వాత ఏమన్నా రేకులు ఇల్లు వేసి ఉంటారు. తర్వాత బిల్డింగ్ వచ్చేసింది. హల్లెలూయా. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతా. 104వ కీర్తనలో ఒక మాట చూస్తాం. దీన్ని 104వ కీర్తన 27వ వచనం అనుకుంటే చూడండి. 26 నుండి చదవండి. 104వ కీర్తన. నీవు గుబ్బలు విప్పగా అవి మంచి వాటిని తిని. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో ఈ పశువులన్నిటికీ గుబ్బలు విప్పినప్పుడు అవి తిని, చెప్పండారా, తృప్తి ఉందా? ఇప్పుడు 80,000 శాలరీ వచ్చిన తృప్తి ఉందా? మావాడికి 2 లక్షలండి, కానీ మాట వినడండి. ఇంట్లో అమ్మ బాబుకు దుఃఖమేనండి. తృప్తి దేవుడు బ్లెస్ చేస్తే ఇట్ హ్యాస్ తృప్తి. అది తృప్తి. 10,000 శాలరీ వచ్చిన తృప్తి, అది దైవాశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మావాడికి చిన్న జాబ్ అండి, కానీ రక్షించబడ్డాడండి, అది తృప్తి. హల్లెలూయా. మావాడికి రక్షణ లేదండి, 80,000 శాలరీ అండి, ఇంటికి రాడండి, తృప్తి ఉందా? దేవుని వాక్యం అంటుంది, పశువులన్నీ దేవుడు ఎప్పుడెప్పుడు ఆహారం ఇస్తాడని ఆయన దయ కొరకని పెడతానే అంటండి. అడవిలో మృగాలు, అడవి జీవులన్నీ దేవుని చేతి వైపు చూస్తున్నాయట. ఆయన సమయంలో ఆయన గుబ్బలు విప్పగా, పలకాల మాటలు మీరు ఇంకేమన్నట్టు మీరు, ఆయన గుబ్బలు విప్పగా అవి తిని తృప్తి పొందొచ్చున్నవి. 21వ వచనం కూడా చదవండి. సింహ పిల్లలు వేటకు బయలుదేరి తమ ఆహారమును యెహోవా చేతి నుండి, సింహ పిల్లలు వేటకు బయలుదేరి ఏ కుందేల మీద పడి పీకి తింటలా ఏం చేస్తుందండి? అయ్యా మాట మీ మైండ్లోకి వెళ్ళనివ్వండి. తమ ఆహారం కొరకు దేవుని చేతి వైపు చూస్తున్నాయి.
ఆశీర్వాదం ఎక్కడుందండి? దేవుడు తృప్తి ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. తిని తృప్తిగా ఉండాలంటే పర్మిషన్ దేవుడు ఇవ్వాలి. నీ 80,000 సాలరీ నీకు నష్టమే, నీ కష్టార్జితము నీకు అశాంతి, తృప్తి ఉండదు. ఆశీర్వాదం తృప్తిని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అయిక ఇస్సాకట మనం చదివాం కదా, ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఇస్సాకున్న స్థలం పాడుబడ్డ స్థలం. దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడక వరకు క్రమక్రమముగా వర్ధిల్లాడు, క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదముతో మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా నింపునుగాక. ఆశీర్వాదం మీద మీరు దృష్టి పెట్టుదురుగాక. ఆశీర్వాదం ఇచ్చే దేవుడి వైపు మీరు ఆశతో చూచుదురుగాక. మీ కష్టార్జితము మనకు శాంతిని. ఎందుకంటే కష్టార్జితం చేసుకోమని దేవుడు ఆదాముని ఏం చేశాడు? శపించాడు. అంటే కష్టంతో బతుకుతావు, నీకు సుఖం, నీ కష్టార్జితం వచ్చినా నీకు తృప్తి ఉండదు, నీ మీద శాపం ఉంది అని అర్థం. ఆదాము మీద ఉన్నది మనందరి మీదకి వచ్చింది. కాబట్టి మన కష్టార్జితం మనకు తృప్తిని, సంతోషాన్ని ఇవ్వదు, మనశ్శాంతిని ఇవ్వదు. అశాంతి, కలవరం, వేదన. మరియు మార్తతో చెప్పాడు కదా, అనేక పనుల వలన నీవు కలవరపడుతున్నా. నీ కష్టార్జితం నీకు విచారాన్ని ఇస్తుంది. నీకు గవర్నమెంట్ శాలరీ అయినా నీకు విచారమే. తృప్తి దేంట్లో? అరే పలకాలి. ఆశీర్వాదంలో. ఆశీర్వాదం మీద మనం దృష్టి పెట్టాలి. హల్లెలూయా. ఒకటి, దేవుని బిడ్డలారా, దేవుడు మన కష్టార్జితమును ఆశీర్వదిస్తే అది దీవెనగా మారుతుంది. రెండవది, దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేస్తా. ఎప్పుడు డబల్ స్టేర్ వేయాలో అప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు నీకు ప్రమోషన్ కావాలో అప్పుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చదువులేరు వాడు అయినా నీ పిల్లలని MA PhDలు చదివేటట్టు దేవుడు చేస్తాడు. అది అభివృద్ధి. అభివృద్ధి దేంట్లో ఉంది? ఆశీర్వాదంలో ఉంది. దాన్ని మనం అడుక్కోవాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలి. మూడవది, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, నీ భార్య పునరుత్పత్తి చేసే వ్యక్తిగా దేవుడు మన భార్యలను ఆశీర్వదిస్తాడు. నీ భార్య నీ కలిగిట ఫలించే ద్రాక్ష. అంటే స్త్రీకి సంతాన ఉత్పత్తి చేసే ఆశీర్వాదం దేవుడు పెట్టాడు. సంతాన్ని ఉత్పత్తి చేయటం స్త్రీకి ఆశీర్వాదం. అందుకే కదా సంతానం లేని వాళ్ళు మనం అడ్డగోలుగా మాట్లాడతాం. వాళ్ళు ఏ శుభకార్యానికి ఎదురొచ్చినా ఎంత సుప్రాతోళమో, ఎంత కుళ్ళిపోతాడమో, వాళ్ళు ఎదురొస్తే ఎక్కడేదో పోగొట్టుకున్నట్టు చూస్తారు. చూస్తారు, ఎవడో పిలిచినట్టు వెనక చూస్తారు. వాళ్ళ మొహం చూడకూడదని. చూడొచ్చు, సంతానం లేనంత మాత్రాన వాళ్ళ మొఖానికి ఏమైంది? మనలాగే పుట్టారుగా. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, వారసులను ఉత్పత్తి చేయటం, మన వారసత్వాన్ని పెంచటం అనేది స్త్రీకి దేవుడిచ్చిన ఆశ. అందుకే పురుషులతో అంటున్నాడు, నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలంటే నీవు దేవునికి భయభక్తుల్లో నడవాలి. నీవు ప్రతి విషయంలో దేవునికి భయపడినప్పుడు నీ భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన భార్య చనిపోయినా ఆ ఉత్పత్తి భార్యని జ్ఞాపకం చేస్తుంది. మన బిడ్డలు ఈ తల్లిని స్మరిస్తారు. అందుకే స్త్రీ చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. కానీ విలువ అంతా బాగొట్టుకుంటున్నారు. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుని పిల్లలారా, ఆశీర్వాదం గొప్పది, ఆశీర్వాదం అద్భుతమైంది. అందుకే దేవుని యొక్క వాక్యములో చూస్తున్నా, మన సంతతి విస్తరించడానికి కారకురాలు
స్త్రీ. ఆ స్త్రీని సంతానం కలిగి ఉండటం అనేది, చెప్పడమ్మా, నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పండి. లేరా పిల్లలు? చెప్పండి హల్లెలూయా. లేకపోతే చేయి పెట్టుకొని అప్పుడైనా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం కాదు, వాళ్ళు. దేవుడు మీ ఆశీర్వాదం మనం వెళ్ళిపోయినా నీ బిడ్డలు వృద్ధి చెందుతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ భార్య ఫలించడం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. అంతేకాదు, భార్య చాలా విషయాలు ఉన్నాయి. నా సమయం అయిపోతుంది, ముగిస్తా. దేవుని బిడ్డలారా, భార్య కుటుంబానికి సంరక్షణ, భార్య కుటుంబానికి మేలుకొలుపు, భార్య కుటుంబానికి మేలు. భర్తకి సంతానం ఇవ్వటమే కాదు, అసలు కుటుంబానికి మేలు కలిగించేదే. చెప్పండి, అరిచి చెప్పాలి. మీరు గట్టిగా చెప్తే మంచి భార్యలు వస్తారు, లేకపోతే పీక్కు తినే భార్యలు వస్తారు. నేను పెళ్ళి అయిందా లేదా తెగదవుతున్నాడు, ఏ ప్రాబ్లం లేదులే, ఇప్పటికే అయిపోయి ఉంటుంది అవకతి. హల్లెలూయా. వాక్యం మీద దృష్టి పెట్టండి. భార్య, అందుకని నేను జరిగే విషయాలు చూద్దాం. బైబిల్ ఏముందంటే, భార్య దొరికిన వానికి, చెప్పండి అందరు చెప్పండి, అందరు చెప్పండి, నవ్వుతారు. మీ స్వరం వినాలని. 1 2 3 స్టార్ట్. భార్య దొరికిన వారికి, ఈ గొంతులు వినపట్ల, మా ఊర్లో కూడా ఇంతే, ఈ మొగ పొంగవులు పలకరం కదా. భార్య దొరికిన వారికి, అంతకుముందు వాడికి మేలు లేదా? గవర్నమెంట్ జాబ్ అండి అంటాడుగా, మేలు కదా, మేలేనా? మరి భార్య దొరికితే మేలని దేవుడు ఎందుకు రాంచే? దేవుడికి అర్థం కాల, దేవుడికి తెలియచావలేదు కదా, అంతేనంటారా? అస్సలు మేలు అక్కడే స్టార్ట్ అయింది. భార్య దొరికిన వారికి, ఈ విషయాలను వివరించడానికి నాకు టైం లేదు. దేవుని బిడ్డలారా, భార్య ద్రాక్షవల్లి వలె నీ కుటుంబాన్ని, సంతానాన్ని కాదు, నీ కుటుంబ వ్యవస్థను కూడా అభివృద్ధి పరిచేది భార్యే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన రహస్యం ఇది, అది ఆశీర్వాదం. భార్య పెళ్ళి అవగానే భార్య దొరికిన వారికి కదా. మన చుట్టాల ఇంటికి వెళ్ళినా మనం ఒక్కళ్ళమే వెళ్తే పెద్ద పట్టించుకోరు, నిజమా? పెళ్ళైన వాళ్ళు చెప్పండి, అది అన్నాల సొక్కాయన బలి ఊపుతున్నాడు, 2 3 ఎదురైనట్టున్నాయి, అందరికీ ఎదురవుతుంది కదా. మనం ఒక్కళ్ళకి వెళ్తే ఎప్పుడు వచ్చావయ్యా అంటుంది అత్త, పట్టించుకోదు. చుట్టాల ఇంటికి వెళ్ళిన అంతే. మనం మన అన్నదమ్ముల ఇంటికి వెళ్ళినా, అమ్మాయి ఎదురా, అమ్మాయి వస్తుంది అనుకున్నాను అంటారు. ఇవి కనబడతలా? నిజమే కదా. భార్య ఉంటే డబుల్గా మనల్ని గౌరవిస్తారు. మళ్ళీ ఆడు పెట్టేది పోషించేది ఏం లేదు, మన డబుల్ గౌరవం పక్కన ఆవిడ ఉంటే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు చచ్చిపోయిందాకా నీకు మేలు కలిగి చాలా విషయాలు ఉన్నాయి. మేలుగా నీకు మేలుకరంగా బ్రతికేది భార్య. అందుకే దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, భార్య చచ్చిపోతూ కూడా మనకి మేలు చేస్తుంది. హల్లెలూయా. చేయని వారు కూడా ఉన్నారు, వాళ్ళని పక్కన పెడదాం. భార్య దొరికిన వానికి, అందుకే దేవుడు అంటున్నాడు, ఫలించే ద్రాక్షవల్లి నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుంది, నీ వారసత్వాన్ని తరతరాలకు సాటించేది స్త్రీ. చివరిగా దేవుని యొక్క వాక్యములో 4వ ఆశీర్వాదము, దేవుని వాక్యములో చదువుదాం. 6వ వచనం, 5వ వచనం 2వ లైన్లు, 4వ వచనం 2వ లైన్, 3వ వచనం చూడండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. 6వ వచనంలో నీ పిల్లలను చూస్తావు. నీ భార్య అలా ఉండటం ఆశీర్వాదం. 4వది, నీ పిల్లలని చూస్తావు. నీ పిల్లలు ఎలా ఉంటారు? ఇటు పిలిస్తే అడిపోయే రకంగా దేవుడు ఉంచుడు ఆశీర్వదించబడితే. బడికి వెళ్తే సినిమాల్లో కూర్చునేటట్టు దేవుడు ఉంచనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
నీ బిడ్డల మీద ఆశీర్వాదం దిగి రావాలి అంటే, యోగ్యమైన బిడ్డలు, ఆశీర్వాదకరమైన బిడ్డలు నీ కుటుంబంలో దేవుడు ఇవ్వాలి అంటే, నీవు నేను దేవుని యందు ఇలాగో ఆశీర్వదించబడతా. యెహోవా యందు భయభక్తులు కలవాడు నీ కష్టార్జితం అనుభవిస్తావు. నీ భార్య అభివృద్ధి చెందిదిగా ఉంటుంది. హల్లెలూయా. నీ భార్య వంశాభివృద్ధిని కలుగు చేస్తుంది, నీ కుటుంబాభివృద్ధిని కలుగు చేస్తుంది. చివరిగా నీ పిల్లలు ఒలీవ మొక్కలు లేమంటారు. ఒలీవ మొక్క కూడా చావులేదు. మా పాస్టర్ గారు నేను యెరూషలేము వెళ్ళాం. ఆ ప్రాంతాలను చూస్తూ ఈ ఒలీవ తోటలోకి వెళ్ళాం. యేసు ప్రభువు తరచుగా అక్కడ ప్రార్థించేవారు. ఏ చెట్టు దగ్గర అయితే మోకాలు వేసి ప్రార్థించారో ఆ చెట్టు ఇప్పటికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటే ఎంత ఆనందం, ఎంత తృప్తి. నా ప్రభు వేసిన మోకాళ్ళలో నేను వేసానే బైబిల్లో చదవటం కాదు, కనులారా చూసా, కన్నీళ్ళు ఆగల. నా ప్రభువుని అడుగులు పెట్టిన స్థలం నేను కూడా అడుగు పెట్టే భాగ్యం, అంత గొప్ప భాగ్యం. ఒలీవ చెట్టు ఆ కాలం నాటిది, ఆ మొదలు ఆ కాలం నాటిది. ఆ మొదలు కొంచెం ఎండిపోయింది, సగంలో నుండి మరొక సగంలో నుండి చెట్టు పుడికి ఉంది. అక్కడ చరిత్ర రాసి పెట్టారు, ప్రభు కాలం నాటి ఎన్ని వందల సంవత్సరాలు అని రాసి పెట్టారు. దేవునికి స్తోత్రం. ఒలీవ మొక్క కూడా చావు అంటే తరాలకి దాని క్యారెక్టర్ నిలిచి ఉన్నట్లుగా నీ బిడ్డల ప్రవర్తన యోగ్యమైనదిగా దేవుడు చేస్తాడు. నీ బిడ్డలో ఒక నీతి కలిగిన ఆ సంతానముగా దేవుడు చేయాలి అంటే మనము దేవుని యందు దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము దేవుని యొద్ద ఉంది. ఆదికాండం 22 చూడండి. ఈ మాటతో ప్రార్థనలోకి వెళదాం. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. తర్వాత కలిపి చదవాలి. తెలుగుగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని అతనితో చెప్పిన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, చాలు నా వైపు చూడండి, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం చేతో నాయనా అన్నాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న కొడుకున్నాడు, నాకంటే చెప్పండిరా ఎక్కువగా ప్రేమిస్తున్నా. నిజమే, వృద్ధాప్యులు ఇచ్చాడు కదా. ఆ వృద్ధాప్యులు ఆ కొడుకుని చూసి సంతోషపడుతుంటే దేవుడు పరిశోధన చేశాడు. నీ కొడుకుని తీసుకెళ్ళి ఏ బలి ఇవ్వమన్నాడు? దహన బలి. కట్లు పెట్టి బలిపెట్టు మీద ఇలా 4 పలకలుగా కట్టి దాని మీద పొలలు పెట్టి ఆ పొలల మీద పెట్టి నరికి ఆ మొక్కలని కాల్చమన్నాడు దేవుడు. అమ్మా, మన బిడ్డలు ఎత్తామండి. అమ్మో, ఆ మాట అంటేనే భయం. ఒక్కొక్కడికి ఎంత భయం వచ్చి భయం. నీ కొడుకుని ఎత్తవయ్యా అంటే, పాస్టర్ గారు ఆ మాట అనుకోకండి అంట. ఒకడికి నేను ఈ మాటతో ముగిస్తాను గారు, టైం అయిపోయిందేమో. నేను అవనికి అంటే వెళ్ళాను, బాప్తిస్తాలు ఇద్దామని ఆ నది దగ్గరికి వెళ్ళాను. ఇంకా జనం రాలా. అక్కడ గొడ్డలు కాసుకునే కుర్రోడు ఒకడు ఉన్నాడు, అన్నిటి పిల్లోడు లేకున్నాడు. అయ్యా అది ఇది మాట్లాడుతూ దేవుని స్వార్థ చెప్పా. యేసు ప్రభు తెలుసుగా నేను నమ్మనండి అన్నాడు. మరి ఎవరు నమ్ముతామంటే, ఓ దేవుడి పేరు చెప్పాడు. ఆ దేవుడికి ఇది ఉంటుంది అట్టుంటుంది. చెబితే నేనన్నా, నీకు ఇష్టమా? బాగా నాకు ఆయన అంటే ప్రాణం అన్నాడు. మరి నీకు ఇష్టమైన దేవుడు మరి మొక్కకుండా ఉండలేను. మామూలుగా అయితే చాలా ఆ దేవుడు ఇష్టం అన్నాడు. దొరికేవాళ్ళట్టయితే అనుకుని నేనేం చెప్పానంటే, సరే మరి నేను సువార్త సింపుల్గా చెప్పేసి, మరి నీకు ఇష్టమైన దేవుడు నీకు పెళ్ళి అయితే ఫస్ట్
మరి నీకు ఇష్టమైన దేవుడు ఆ బుల్లి దేవుడు నీకు పుడితే మాకు దేవుడు పుట్టాడు అని బంధువులందరూ చెబుతావా? అర్థం కాలేదు. నీకు ఇంట్లో పిల్లాడు పుడితే నాకు బుల్లి దేవుడు పుట్టాడు, భలే పుట్టాడు అని సంతోషపడతావంటే పాస్టర్ గారు ఆ మాట అనబాకండి అన్నాడు. ఎంత భయం వేసిందో అంటే భయంతోనే మొక్కుతున్నావా? దేవుడు అని నమ్మే దేవుడు ఇంట్లో పుడితే సంతోషం కదా, సంతోషమేనమ్మా. ఏళ్ళకు కూడా భయం వేస్తున్నట్టు అది మొఖాలు మారిపోతున్నాయి. చూసారా? అంటే లోపల వాడికి దేవుడు కాదని తెలుసు, మరి దేవుడు పుడితే సంతోషపడాలిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నీకొక్కడైన కుమారుని, అధికంగా ప్రేమించే కుమారుని నాకు దహన బలి కాల్చు, అది నాకు ఇష్టమైన బలి, నాకు దహించాయి. అబ్రాహాం వెనకాడలా. ఈ మాటను చూసి నేను ముగించేస్తాను. అబ్రాహాం వెనకాడలా. దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి బలిపీఠం కట్టాడు, పొలాలు వేర్చాడు, కాళ్ళు చేతులు కట్టి దాని మీద పడుకోబెట్టాడు, కత్తెత్తాడు పైకి, కత్తెత్తి నరకవాడుతూ ఉన్నాడు, ఇక కత్తి తెచ్చిపోతున్నాడు. అబ్రాహాం, నీ కత్తి చెయ్యి తెచ్చు, ఇందువలన నీవు దేవునికి భయపడివాడు అని నాకు అర్థమైంది. 12వ వచనంలో ఉంటుందన్నమాట. నువ్వు దేవునికి భయపడేవాడు, నీ కొడుకును కూడా ఇవ్వటానికి వెనకాడలేదు కనుక నువ్వు నాకు ఏమవుతున్నా? భయపడుతున్నా. హల్లెలూయా. అంటే దేవుని భయంతో ఆలోచించాడు. ఈ కొడుకు పోయినా మరొక అన్ని అంగులు కలిగిన కొడుకుని దేవుడు ఇస్తాడు. దేవునికి భయపడ్డాడు. ఈనాడు నీవు దేవునికి భయపడుతున్నావా? నీ భర్తల విషయంలో, నీ భార్య విషయంలో, నీ పనుల విషయంలో, వ్యాపార విషయంలో, దేవుని సన్నిధికి ఆదివారం క్రమంగా వచ్చే విషయంలో, నీ కష్టార్జితంలో దర్శనాలు వచ్చే విషయంలో దేవునికి భయపడి వాటిని మనం చేయాలి. నువ్వు అలా చేసినట్లయితే దేవుడు ఎలాగో ఆశీర్వదించబడతా. అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఒక్కడైన కుమారుడు ఇవ్వటానికి వినది లేదని నాకు అర్థమైంది. రా, నీ బలిపీఠం వద్దు, కడుచుకుంటొద్దు, నీ కొడుకుని అక్కడ వదిలేసి రా అన్నాడు దేవుడు. 16వ వచనం చదవండి. నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనదీక ఈ కార్యము చేసినందున కదా చాలు. నువ్వు రా అబ్రహాం, నీ కొడుకు బలిపెట్టవాడు మరి రా, నువ్వు నాకు భయపడ్డావు కనుక నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. హల్లెలూయా. అక్కడ మీరు చూడండి, దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు? ఇసుక రేణువులంత సంతానం ఎత్తారు. ఇసుక మనం లెక్కేయగలమా? ఆకాశ నక్షత్రాలంతా ఆశీర్వదిస్తానన్నాడు. బాగుంది. అయితే అబ్రాహాముకి లింగులింగమంటే ఒకడే పుట్టాడు. మరి ఇసుక రేణువులంత సంతానం అబ్రాహాముకు పుట్టారా? ఈయన ఎప్పుడు వెళ్ళిపోవాలన్నాడు చూస్తున్నాడు ఈయన ఊరికే కదా. పుట్టారా? అది పుట్టారా? పుట్ల. అబ్రాహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 మంది పుట్టాడు. ఆ 12 మందికి 20 లక్షల జనం పుట్టారు. హల్లెలూయా. వాళ్ళు ఇస్రాయేలు అవుతారా? అంత అవుతారా? అవరా. వాళ్ళకి పుట్టిన వాళ్ళు దగ్గరికి వెళ్తారు. ఈనాడు యేసయ్యను నమ్ముకున్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా అబ్రాహాము సంతానమే. చెప్పండి కొట్టి దేవుని మహిమపడతా. అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఇశ్రాయేలుతో పాటు ఆయన నమ్మిన మనందరికీ వస్తుంది. అబ్రాహాము ఆశీర్వదించాడు. ఆ దేవుడు మన మీదకి రావాలంటే అబ్రాహాము దేవునికి భయపడినట్టు నీవు నేను భయపడాలి. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ బలిపీఠం వద్దురా, నేను నిన్ను
యోసేపు దేవునికి భయపడ్డాడు, దేవుని ఆయన ఆశీర్వదించాడు. మీరు సిలువలో ఒక మాట గుర్తు చేస్తారు. చదవద్దు, లోకాసువార్త 23వ అధ్యాయం 39-40 వచనాలు మీరు చదివితే ఈ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ ఉంటారు. ఈ మొదటి వాడు అంటున్నాడు, యేసు నిన్ను నువ్వు రక్షించుకున్నాను కూడా రక్షించావు అన్నాడు. అంటే యేసు ప్రభువారిని తనలాంటి వ్యక్తి అనుకున్నాడు, తనలాంటి పాపి అనుకున్నాడు. ఆయన ఏదో దుర్మార్గం చేస్తే సిలువలోకి వచ్చాడు అనుకొని ఆయన కించపరిచి మాట్లాడాడు. కుడివైపునున్న నేరస్తుడు, ఒరే మనం చేసిన తప్పిదానికి ఈ శిక్ష మనకి న్యాయమే, మనము ఆ శిక్షకు యోగ్యమే, ఈయనలో ఏ తప్పిదము లేదు అంటున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? ఎవరు? ఆ మొదటి నేరస్తుడు అంటున్నాడు. రెండోవాడు, నువ్వు దేవునికి భయపడవా? రెండోవాడు అన్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను అంటే వీడు ఎవరికి భయపడుతున్నాడు? ఆ ముఖ్య మూమెంట్లో కూడా, ఆ క్లైమాక్స్లో కూడా, దిగి పశ్చాత్తాపడే టైం లేని పరిస్థితుల్లో కూడా నేను రాజ్యంలో జ్ఞాపకం చేసుకోగానే తక్షణమే రక్షణ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! పరిశుద్ధుడిగా దేవుడు మార్చాడు. పరలోక రాజ్యంలో క్షణములోనే అడుగు పెట్టే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా యందు భయభక్తులు కలవాడు. చెప్పాలి హల్లెలూయా! మన బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం ఉండను గాక. దేవుని ఆశీర్వాదం కొరకు మోకరించండి, ప్రార్థన చేద్దాం.